నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు చేసిన ఘనకార్యంలో వాళ్ళ భార్యను కూడా A2గా చేరుస్తూ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేశారు దర్యాప్తు సంస్థ సిట్ నిన్న రాజమండ్రి SC/ST అట్రాసిటీ కోర్టులో. ఈ నేపథ్యంలో మరి అనంతబాబు చేసిన నేరాలు గతంలో ఎమ్మెల్సీ పదవిలో ఉన్నప్పటికీ ఆయన మీద టోటల్గా నేర చరిత్ర ఉంది. టోటల్గా 17 కేసులు ఆయన మీద ఉన్నాయని చెప్పి వెలుగులోకి వచ్చింది. మరి గతంలో వైఎస్ఆర్సీపీ పదవిలో ఉన్నప్పుడు ఆయన్ని ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళ డ్రైవరు దళితుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో యథేచ్ఛగా తిరిగేశాడు ఎమ్మెల్సీ అనంతబాబు. ఏ చర్య తీసుకోలేని జగన్ రెడ్డి గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద విచారణని పునఃప్రారంభించారు. ఇందులో ఒక కీలకమైన ట్విస్ట్, వాళ్ళ భార్యని A2గా చేర్చటం. ఆ విశేషాలని ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్య హత్య కేసులో సంచలనమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దారుణ హత్యలో వాళ్ళ భార్య అనంత లక్ష్మీ దుర్గా పాత్రపై సిట్టు కీలకమైన ఆధారాలు సేకరించింది ఇటీవల కాలంలో. ఈ మేరకు ఆమెని రెండవ నిందితురాలుగా అక్యూజ్డ్ 2గా చేరుస్తూ రాజమండ్రి SC/ST కోర్టులో సిట్ బుధవారం నాడు అదనపు అభియోగ పత్రాన్ని దాఖలు చేసింది. అంటే సప్లిమెంటరీ ఛార్జ్షీట్ని దాఖలు చేసింది. ఈ హత్యలో భార్యే కీలకమైన పాత్ర పోషించింది అని వెలుగులోకి వచ్చింది. సుబ్రహ్మణ్యం హత్యకు అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ కేవలం సహకరించటమే కాదు, ఆయన్ని ఈ నేరానికి పురిగొల్పింది అని చెప్పి సిట్టు నిర్ధారించింది. హత్య జరిగిన రోజు రాత్రి ఆమె అపార్ట్మెంట్ వాచ్మ్యాన్ కుమార్తెను ఒక పెద్ద కర్ర కావాలని అడిగి మరీ తీసుకున్నట్టు సాక్ష్యాధారాలు లభించాయి. హత్య జరిగిన సమయంలో ఆమె ఘటనా స్థలంలోనే ఉన్నారని, ఆ తర్వాత మృతదేహాన్ని తరలించిన కారులో కూడా అనంతబాబుతో కలిసి ప్రయాణించారు అని చెప్పి CCTV ఫుటేజ్ ద్వారా స్పష్టంగా వెలుగులోకి వచ్చింది. అయితే గతంలో అబద్ధపు వాన్మూలాలు ఇచ్చారు. ఇప్పుడు సాంకేతిక ఆధారాలతో అనంతబాబు భార్యను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. గతంలో పోలీసు విచారణ చేస్తున్న సందర్భంలో ఆమె ఆసుపత్రిలో ఉన్నానని చెప్పి అబద్ధపు మాటలు చెప్పింది. సిట్ అధికారులు 14 చోట్ల 14 ప్లేసెస్లో CC కెమెరా దృశ్యాలను సేకరించి ఆమె ఆసుపత్రిలో లేదని, హత్య జరిగిన చీకటి ప్రదేశంలోనే ఉందని ప్రూవ్ అయింది. సాక్ష్యాలని ధ్వంసం చేయటంలో, మృతదేహాన్ని మాయం చేయటంలో ఆమె కీలకమైన పాత్ర పోషించినట్టు సిట్ అభియోగ పత్రంలో సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో క్లియర్గా మెన్షన్ చేసింది. ఇంకొక అంశం ఏంటంటే, ఈ ఘటన జరిగింది అనంతబాబు పుట్టినరోజు 2022 మే 19న అనంతబాబు పుట్టిన రోజు వేడుకల సందర్భంగా అదే రోజు ఈ ఘాతుకం అనేది జరిగింది. పాత బకాయిలు అనంతబాబు డ్రైవర్ 20,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే దానికోసం అనంతబాబు బెదిరించి కారులో ఎక్కించుకొని గెస్ట్ హౌస్ సమీపానికి తీసుకెళ్ళి, అంటే ఓపెన్ ప్లేస్లో ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి దాన్ని ప్రమాదంగా యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మృతదేహాన్ని, డెడ్ బాడీని సుబ్రహ్మణ్యం ఇంటి దగ్గరే పడేసి నోరు మూసుకో 2 లక్షలు ఇస్తాం అని బెదిరించిన వైనాన్ని సిట్టు వాళ్ళు డీటెయిల్గా ఛార్జ్షీట్లో పొందుపరిచారు. మరి ఆ రోజు నీరుగార్చినటువంటి ఈ కేసు ఇప్పుడు నిగ్గు తేల్చే పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో తూతూ మంత్రంగా దర్యాప్తు చేశారు. ఇప్పుడు కీలకమైన ఆధారాలను సిట్టు వాళ్ళు సమర్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాధితుల విన్నపం మేరకు, అంటే సుబ్రహ్మణ్యం వాళ్ళ కుటుంబాల వాళ్ళు రిక్వెస్ట్ మేరకు గత ఏడాది జూలైలో సిట్ను ఏర్పాటు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. సీనియర్ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు ప్రాసిక్యూషన్కి సహకరిస్తుండటంతో కేసు వేగవంతమైంది. నిందితులకు సహకరించిన రెవెన్యూ సిబ్బందిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి సిట్టు రికమెండ్ చేసింది. అయితే ఇప్పుడు బాబు భార్య లక్ష్మీదుర్గ A2గా ఉన్నారు, ఆమె పరారీలో ఉన్నారు. నిందితుడు అనంతబాబు ప్రస్తుతం బెయిల్పై ఉండగా తాజాగా రెండో నిందితురాలుగా నమోదైనటువంటి లక్ష్మీదుర్గ వాళ్ళ భార్య చిక్కకుండా పరారైపోయారు. హౌవెవర్ ఆమె ఇంకొక విషయం ఏంటంటే, ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని కూడా ఆశ్రయించి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. ఈ విధంగా కనపడకుండా పోయారు వాళ్ళ భార్య. గత ప్రభుత్వ ఒత్తిళ్లతో మరుగున పడిన సాక్ష్యాలని సిట్టు వెలుగు తీయటంలో బాధితులకు న్యాయం జరుగుతుందన్న ఆశలు చిగురించాయి. కారు డ్రైవర్ హత్యలో దంపతులిద్దరూ పార్ట్నర్స్ అంతా భాగస్వాములు. పక్కా ఆధారాలతో కోర్టు విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీనివల్ల మొదట్లో చేసిన నమోదమైన సెక్షన్స్ IPC 302, IPC 201 ఫస్ట్లో ఇనీషియల్గా ఛార్జ్షీట్లో పొందుపరిచిన సెక్షన్స్, అదేవిధంగా 34 కామన్ ఇంటెన్షను, SC/ST అట్రాసిటీ సెక్షన్స్ కూడా మొదట్లో పెట్టారు.
అయితే ఇప్పుడు A2గా ఏమైనా చేర్చిన తర్వాత వాళ్ళ వైఫ్ మీద సిట్ వాళ్ళు పెట్టిన సెక్షన్స్ మనం చూసినట్టయితే ఐపీసీ సెక్షన్ 201 కాజింగ్ డిజపేరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్, డిస్ట్రాయింగ్ ఎవిడెన్స్ అంటారు. ఐపీసీ సెక్షన్ 34 మరి చాలామంది మనుషుల్ని ప్రభావితం చేసి కామన్ ఇంటెన్షన్తో చంపేశారు అని, అదేవిధంగా సెక్షన్ 120B క్రిమినల్ కాన్స్పిరెన్సీ అని, SC/ST అట్రాసిటీ కేసెస్ కింద మరి ఈమె మీద కూడా ఆ సెక్షన్స్ ప్రకారం నమోదు చేసే అవకాశం ఉంది. ఈ విధంగా చేయటం వల్ల ఏం జరగబోతుంది అని అంటే, ఛార్జ్షీట్స్ ఆల్రెడీ ఫైల్ చేశారు కాబట్టి రాజమండ్రి SC/ST కోర్టు వాళ్ళు సమ్మన్స్ ఇచ్చే అవకాశం ఉంది. నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయ్యే అవకాశం ఉంది. అంటే వాళ్ళ భార్యని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసే అవకాశం కూడా స్పష్టంగా ఉంది. ఏదేమైనా కూడా తొందరలోనే ట్రయల్ బిగిన్ అయ్యే అవకాశం ఉంది. ఈ కేసులో మరి అనంతబాబు దంపతులకి ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంది. ఇప్పుడు సిట్ వాళ్ళు సబ్మిట్ చేసిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ప్రకారం, వాళ్ళు నమోదు చేసినటువంటి సెక్షన్స్ ప్రకారం నాన్ బెయిలబుల్ కేసెస్గా ఇవి పరిగణించే అవకాశం స్పష్టంగా ఉంది. మరి అనంతబాబు భార్య అజ్ఞాతంలోకి వెళ్ళినప్పటికీ ఆమెని పట్టుకొని తీసుకువచ్చి అనంతబాబుతో సహా ఈ కేసు మళ్ళీ స్పీడప్ అయ్యే అవకాశం ఉంది. మన ప్రాసిక్యూషన్కి సంబంధించిన ముప్పాళ్ళ సుబ్బారావు గారు మాటల్లో చెప్పవలసి వస్తే, ఇది కేసును వేగవంతంగా దర్యాప్తు పూర్తి చేసి ఈ దంపతులిద్దరికీ ఎంతో కాలం నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుని ఒక కొలిక్కి తీసుకొచ్చే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం వారు ముందుకెళ్తున్నారు. ఈ విధంగా మనకి సిట్ వాళ్ళు సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్లను పరిశీలించినట్టయితే ఖచ్చితంగా ఈ కేసు ఒక కొలిక్కు వచ్చే అవకాశం ఉంది. మరి ఎమ్మెల్సీ పదవిని అడ్డు పెట్టుకొని అధికార దుర్వినియోగం చేసి ఎన్నో రాజకీయమైన పదవుల కోసం లేదా పైసల కోసం రకరకాల అత్యాచారాలు చేసి ఇప్పటికే చాలా కేసులు నమోదైనటువంటి నేర చరిత్ర కలిగినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు లేదా వాళ్ళ భార్య కలిసి చేసినటువంటి ఈ నేరానికి మరి రాబోయే రోజుల్లో ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి SC/ST అట్రాసిటీ కోర్టు వారు ఈ ఛార్జ్షీట్ చూసిన తర్వాత, స్టడీ చేసిన తర్వాత ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు. అదుపులోకి తీసుకున్న తర్వాత నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కాబట్టి వీళ్ళిద్దరికీ జైలు జీవితం తప్పదాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరూ నాయకులు జైలు బాట, జైలు యాత్ర పడుతున్న ఈ సందర్భంలో ఎమ్మెల్సీ అనంతబాబు దంపతులకు కూడా అదే బాటలో ప్రయాణించే అవకాశం ఉంది. మరి ఇది జగన్ రెడ్డి గారికి మరింత ఇంకొక రకమైన షాక్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా అంబటి రాంబాబు జైలు నుంచి బయటకు వచ్చారు. ఆయన వచ్చారు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు నెక్స్ట్ జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. ఇలా ఒకరు తర్వాత ఒకరు కంటిన్యూస్గా జైలుకి వెళ్తూ ఉన్నారు. పార్టీ పరిస్థితి ఏంటనేది మదన పడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఏదేమైనా ఏం జరుగుతుందో ఈ కేసు విషయంలో ముందు మనం వేచి చూద్దాం. మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.